ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతనమైన సంవత్సరంలో ప్రభువారు నూతనమైన క్రియ చేయుచున్నానని, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి ముందుగా భక్తుడైనటువంటి యెషయా ద్వారా పలుకబడినటువంటి చెప్పబడినటువంటి మాట. దేవాది దేవుడు ఒక నూతన క్రియ చేయుచున్నానని యెషయా ద్వారా తన ప్రజలైన వారికి, భూదిగంత నివాసులకు ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు. నూతన క్రియ గమనించండి. ఇప్పుడే అది మొలచునో మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అన్నాడు. కనుక నూతన క్రియ ఏంటి? నూతన క్రియ, ప్రభు చేసే నూతన క్రియ ఏంటి? అది ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు రావడానికి ముందు ప్రభు చెప్పినటువంటిది నూతనమైన క్రియ. ప్రభు వారు వచ్చాడు కనుక ఆ నూతన క్రియ మన జీవితంలో ఏమైనదంటే నెరవేరుతూ వచ్చింది. వెరీ ఫస్ట్, మొట్టమొదటి ప్రభు చేసిన నూతనమైన క్రియ మన జీవితాల్లో ప్రభువారు చేసిన నూతన క్రియ ఏంటి అంటే గమనించండి. 3వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదవగలరా? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము. కాబట్టి ప్రభువారు తను మన జీవితంలో చేసినటువంటి నూతనమైనటువంటి క్రియ ఏంటంటే, నూతన క్రియ అంటే ఒక క్రియ చేస్తూ వచ్చాడు ప్రభువారు. ఏంటది అంటే నూతనమైనటువంటిది, క్రొత్తగా జన్మింపజేయడము, క్రొత్త జన్మము. యూదులకు అధికారి, యూదులకు పరిచారకుడు అయినటువంటి నికోదేము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనలో ఏం చేస్తూ వచ్చాయంటే నూతనమైన క్రియ జరిగిస్తూ వచ్చాడు. నికోదేములో నూతనమైన క్రియ జరిగిస్తూ వచ్చాడు. యూదులైనటువంటి వారికి మత ప్రతిష్ఠలకు, మతమందు అంటే ప్రసిద్ధి చెందినటువంటి వారు, అధికారం కలిగినటువంటి వారు, వారి జీవితాల్లో నూతన క్రియ జరగల. ప్రభు వారు చెప్తూ వచ్చారు. ఇది నాన్న అనేకులు గొప్పవారుగా పిలువబడుతున్నప్పటికీ మతాన్ని, క్రైస్తవ మతంగా చూస్తూ అది మార్గం అని ఎరగక దానిలో ఉన్నటువంటి వారి జీవితాలు ఇంకా నూతన క్రియ అంటే ప్రభు ప్రారంభించిన నూతన క్రియ వారి జీవితాల్లో జరగకపోయి ఉండవచ్చు. కానీ నీ నా జీవితంలో ప్రభు ఇది నికోదేము విషయంలో ఏ నూతన క్రియ జరిగిస్తూ వచ్చాడో అటు నూతన క్రియ మన జీవితాల్లో జరిగిస్తూ వచ్చాడు. చూడండి, పేతురు కూడా ఇదే మాట ఉటంకిస్తూ ఒక మాట అన్నాడు. పేతురు రాసిన తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు స్తుతింపబడాలి అంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయినటువంటి స్వాస్థ్యం మనకు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసెను. ఆయన వాడబారినది, అక్షయమైనది స్వాస్థ్యం మనం పొందాలంటే వాళ్ళకు తిరిగి జన్మించిన అనుభవం కావాలి. గమనించండి, మారు మనస్సు, విమోచన, నీతిమంతులుగా తీర్చబడము అదొక ఎత్తు అయితే, నూతనమైనటువంటి జీవం పొందడం మరొక ఎత్తు. విమోచన అదొక ఎత్తు అయితే, తిరిగి జన్మించిన అనుభవం అది ప్రభుకు మనకు, అంటే ప్రభు యొక్క జీవాన్ని మనం కలిగి ఉండడం. ప్రభు యొక్క జీవాన్నే నూతన జీవం అంటే వేరొకటి కాదు, దేవాది దేవుని యొక్క జీవము, దేవాది దేవుని యొక్క జీవాన్ని మనము కలిగి ఉండము. ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే ఆ జన్మించబడినటువంటి ఆ బిడ్డ వేరొకరి జీవాన్ని కలిగి ఉండలేదు, తల్లి జీవాన్నే కలిగి ఈ లోకంలో జన్మిస్తూ వస్తుంది. కాబట్టి మనం తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చాము అంటే దాని అర్థము మనము దేవాది దేవుని యొక్క జీవాన్ని కలిగిన వారమై ఉన్నాం. కాబట్టి ఇట్టి జీవం కలిగినటువంటి మనము ఏం చేయబడుతున్నాడు? అక్షయమైనదియో, నిర్మలమైనదియో, వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యమును పొందే వారంగా ఉండి. ఏంటది నీకు నిర్మలమైనది? లోకంలో నిర్మలత్వమే లేదు. నా చిన్నప్పుడు
నా చిన్నప్పుడు అంటే 5th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఏముందంటే రష్యా వాళ్ళు పావురం నోట్లో ఒక ఆకు పెట్టి పావురం ఎగురుతున్నట్లుగా ఒక కొమ్మ పెట్టి దాని కింద ఏమంటే ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని. ఎక్కడుంది ప్రపంచంలో శాంతి? ఎక్కడుంది ప్రపంచంలో శాంతి? ప్రపంచంలో శాంతి లేదు. 50 ఏళ్ళ క్రితం అది, ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం అది. కానీ 40 ఏళ్ళు గడిచిపోయినా కూడా ప్రపంచంలో శాంతి అనేది కనబడమే లేదు. కాబట్టి అక్కడ నిర్మలమైనది అంటే అక్కడ అలజడి లేనిది, తొందర లేనటువంటిది, యుద్ధాలు లేనటువంటిది, కరువు లేనటువంటిది, కలవరం లేనటువంటిది, నిర్మలమైనటువంటి స్వాచ్ఛం పరలోకము. ఎవరి జీవితాల్లో నూతన క్రియ జరుగుతూ వచ్చిందో, ఎవరు తిరిగి జన్మించిన అనుభవంలోనికి రాగలుగుతూ వస్తున్నారో వారు దాన్ని నిర్మలమైన దాన్ని మొన్న 2019లో కరోనా వస్తే ఇప్పుడు హెచ్ఎంపివి అంట, అదొక వైరస్ వచ్చిందంట. ఏం జరుగుద్దో అని రకరకాలుగా ఏమీ జరగదు. కరోనా వచ్చింది పోయింది, ఏం జరగదు. కానీ కలవరం మనుషుల్లో అయితే కలవరం ప్రారంభమవుతుంది. చాలామంది చనిపోయారు, అందులో దేవుని పిల్లలు కూడా పోతూ వచ్చారు. దేవుని ఎరగని వారు, నూతన జన్మం అనుభవం లేనటువంటి వారు వాళ్ళు చనిపోయినారు, నూతన జన్మం పొందినటువంటి వారు చనిపోయినారు. అయితే వారు నిర్మలమైనటువంటి స్వాస్థ్యం పొందేదాని కొరకే పరలోకానికి అర్హులుగా చేయబడుతూ వచ్చారు. మిగతా వారైనా నిత్య నరకానికి వెళ్తూ వచ్చారు. ప్రియా సహోదరి, ఈ నూతనమైనటువంటి క్రియ నా జీవితంలో జరుగుతూ వచ్చింది. దీనిని బట్టి ఏమంటాడు? ఇందాక మన తండ్రి చదవమ్మా, ఏమంటాడు? నా నిమిత్తమునే నిర్మించిన జనులు 27వ వచనంలో నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. మన జీవితాల్లో ప్రభువారు నూతన క్రియ జరిగించినందుకు గాను ఆయనకు స్తోత్రమును ప్రచురం చేసే దాని కొరకే, ప్రచురించడం ఆరాధించడం కొరకే, గొప్ప చేయడం కొరకే ఆయన గొప్ప చేయడం కొరకే ఈ స్థలానికి చేరువచ్చి ఉన్నాం. కాబట్టి దేన్ని బట్టి మనం స్తుతించాలా? మన జీవితంలో జరిగిన నూతన క్రియ ఏంటి అంటే తిరిగి జన్మించినటువంటి అనుభవము. ఇది నూతనమైనటువంటి అనుభవం, పరలోకం నుంచి జన్మించిన అనుభవం, దేవుని యొక్క జీవాన్ని పొందినటువంటి అనుభవం. ఈ అనుభవాన్ని మనం పొందుతూ వచ్చాం. దీన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞమై ఉండాలి. 2వ సంగతి, 62వ కీర్తన, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. తర్వాత నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొగ్గటముగాను ఉందువు. గమనించండి, నేను నీ క్రొత్త పేరు పెడతానన్నాడు. క్రొత్త పేరు రక్షించుకున్న తర్వాత, నూతన జీవాన్ని ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంట? ఆయన మనకు ఒక నూతనమైన పేరును ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఇక్కడే ఉండి మాట్లాడుకుంటే ఏముందో చూడండి. 4వ వచనం, 3వ లైన్ చదువుతాముడు. 3వ లైన్ అమ్మ, 4వ వచనం 3వ లైన్. 62వ యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనము 3వ లైన్. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. కాబట్టి క్రొత్త పేరు, నూతనమైనటువంటి పేరు ప్రభువారు ఏం చేస్తారంటే మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు నూతనమైన జన్మం ఇస్తూ వచ్చాడు. తర్వాత మనకు నూతనమైన పేరు ఏంటి? మన పేర్లు ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కూర్చున్న వారికి పలు రకాల పేర్లు ఉన్నాయి. కానీ ప్రభు మనందరి కలెక్టివ్గా మనకిచ్చిన పేరు ఏంటంటే హెప్సిబా. హెప్సిబా అంటే ఇష్టం. ఒకప్పుడు దేవునికి ఇష్టం కాదు. మనకేం పేరు తెలుసా? ఆదాము హవ్వలకు ఏం పేరు? తిరుగుబాటుదారులు. కాబట్టి తిరుగుబాటు చేసేటువంటి వారు. అందుకే అంటూ వచ్చాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ అపరాధము చేతనో పాపము చేతనో చచ్చిన వారై ఉండగా. ముందు పాపము కాదు, ముందు ఏంటంట? అపరాధం అంటే తిరుగుబాటు చేయడం. అన్న అపరాధం అంటే చేయొద్దు అన్న పని చేయడాన్ని అపరాధం అంటారు. దాన్ని తిరుగుబాటు స్వభావం అంటారు. కాబట్టి ఒకప్పుడు మనకున్న పేరేంటి? ఒకప్పుడు మనం తిరుగుబాటు చేసేటువంటి వారు, తిరగబడే స్వభావం కలిగినటువంటి వారు, దేవుడు చెప్పిన మాటను విననటువంటి వారు. అందుకనే ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలును ఉద్దేశించి స్టెఫను
ఏమన్నాడు? ముష్కరులారా అన్నాడు. అంటే దేవుని మాటకు తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇంగ్లీష్లో స్టిఫ్ నెక్డ్ అని, అంటే వినని వారు. కాబట్టి ఒకప్పుడు మనం విననటువంటి వారం. ఇప్పుడు కూడా అట్లా ఉంటాం. రక్షణ పొందినా కూడా చెప్పింది చేయం, విన వారంగానే ఉంటాం. ఎందుకని? నాకు తెలుసు కదా అనుకుంటాం. నాకు తెలుసు కదా, నాకు తెలియంది ఏముంది, ఫలానా వారు చెప్పేది ఏంటనేది తిరుగుబాటు, మూర్ఖ స్వభావం, దాన్ని తిరుగుబాటు స్వభావం అంటాం, స్టిఫ్ నెక్. అంటే మనం అటువంటి స్వభావం కలిగిన వారు. అయితే మనకు ఒక క్రొత్త పేరు ఇస్తూ వచ్చాడు. ఏంటది? హెప్సిబా. అని హెప్సి అంటే ఇష్టలము. దావీదుని గురించి అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా చేయబడుతూ, అంటే దేవుని యొక్క హృదయాన్ని అనుసరించేవారు. దేవుని హృదయానుసారం అంటే దేవుని యొక్క చిత్తమును జరిగించేటువంటి వారు. దేవునికి ఇష్టంగా మార్చబడుతూ వచ్చాము. ఒకప్పుడు దేవునికి ఇష్టం కాదు, ఇప్పుడు దేవునికి ఇష్టంగా జీవిస్తూ వస్తున్నాము. రెండవది ఏంటంటే క్రొత్త పేరు, బ్యూలాని నీ భూమికిని, అంటే బ్యూలా నీ భూమికిని, భూమి బ్యూలా అంటే పవిత్రత. బ్యూలాని నీ భూమికిని, బ్యూలా అంటే భూమి ఒకటి, దీనికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యము. చేరి వచ్చే ప్రతి ఒక్కరూ పవిత్రులు. యెహోవా తన పరిశుద్ధమైన ఆలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధ అంటే దేవుని యొక్క ప్రజలు చేరి వచ్చే స్థలము దేవుని భూమిగా చూడవచ్చు, అనగా అది సంఘంగా చూడవచ్చు, దేవుని ఆలయంగా చూడవచ్చు. ఒక మాట అన్నాడు 84వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనటువంటివి. దేవుడు నివసించే స్థలము రమ్యమైనటువంటిది. ప్రియా సహోదరి సహోదరా, నేను ఇష్టలు మాత్రమే కాదు, కానీ దేవుని నివసించడానికి రమ్యమైనటువంటిది, రమ్యమైన స్థలముగా నేను చేరి వస్తున్నప్పుడు రమ్యమైనదిగా. అయితే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే దొంగల గుహగా చేస్తూ వస్తున్నాం. రమ్యమైనటువంటి స్థలాన్ని, పరిశుద్ధమైన స్థలాన్ని, పవిత్రమైన స్థలాన్ని, యెహోవా నివసించే స్థలాన్ని దొంగల గుహగా చేస్తూ వస్తున్నాం. దొంగల గుహగా చేయబడిన ఆ స్థలంలో వచ్చేసి మన తృప్తి కొరకు ఆరాధన చేస్తూ వస్తున్నాం. కలహాలు, కొట్లాట్లు, గొడవలు, ఆధిపత్య పోర్లు, వానికంటే నేను గొప్పవాడిని, నాకే ఉండాలి. ఇది సాతాను యొక్క తత్వము. ఫలానా వానికంటే నేనే సంఘంలో పెద్ద, ఫలానా వానికంటే నేనే గొప్పవాడిని, ఫలానా వానికంటే నేనే ఏమిటువంటి వాడిని అంటే నేనే మన ఉన్నతమైనటువంటి వాడిని. ఇది సాతాను యొక్క స్వభావము. ప్రియా సహోదరి ఇటువంటి స్వభావాన్ని బట్టి కొట్లాడు సంఘాలు, ఇట్లాంటి స్వభావాన్ని బట్టి గొడవలు, ఇట్లాంటి స్వభావం మా స్పర్ధలు, ఇటువంటి స్వభావాన్ని బట్టి కలతలు, కార్పణ్యాలు. ప్రభు ఏమన్నాడు? నూతనమైన పేరు ఇస్తున్నాడే. హెప్సిబాని నీకును బ్యూలాన్ని దేశానికి పేరిస్తాన్నాడే. పతివ్రతమని కదా చెప్తుంది. అంటే పతివ్రత పరిశుద్ధమైనటువంటి హృదయం పరిశుద్ధమైనగా చేయబడినప్పుడు ఇక్కడి నుంచి హృదయంలో నుంచి ఇటువంటి తలంపులు ఎందుకు వస్తున్నవి? క్షమించలేనటువంటి పరిస్థితి, సరిచేయబడినటువంటి పరిస్థితి. ప్రియ సహోదరి సహోదర, క్షమించలేనటువంటి పరిస్థితి, సరిచేయబడినటువంటి పరిస్థితిలో మనం ఉంటూ క్రొత్త పేరు అంటే ఎలాగా? కాబట్టి ప్రియ సహోదరి, క్రొత్త అయితే ప్రభు ఇచ్చిన దాన్ని గట్టిగా చేపట్టుకుందాం. బ్యూలా హెప్సిబాని నీకునో ఇష్టరాలం, మనల్ని ఇష్టలుగా చేస్తూ వచ్చాడు. అబ్రహాము దేవునికి ఇష్టండి. నా సేవకుడైన అబ్రహామునకు నేను ఈ సంగతిని, నా స్నేహితుడైన అబ్రహామునకు నేను ఈ సంగతిని ఎట్లా మరుగు చేసేదనో. కానీ ఎందుకంటే ఇష్టడు కనుక, అబ్రహాము దేవునికి ఇష్టడు కనుక, అబ్రహాము దేవుడు చేయని ఉద్దేశించిన విషయాన్ని అబ్రహామునికి తెలియచేయక సాగిపోలేదు. ఇష్టడు అబ్రహాం. ఆ సంతతిగా పిలువబడుతూ వచ్చిన అబ్రహాం సంతతిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాం సంతతిగా పిలువబడినాం. ఆ ధన్యతలోనికి రాబడుతూ వచ్చాం. క్రొత్త పేరు మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఇంకేమంటాడు చూడండి, 3వ వచనంలో చదవండమ్మా, 22వ అధ్యాయం 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగానో, నీ దేవుని చేతిలో దేవుని చేతిలో భూషణ కిరీటముగానో, రాజకీయ మకుటముగానో, కిరీటముగా ఉన్నావంట. ఇది క్రొత్త పేరు. ఏమిటి మనకి ఇవ్వబడిన క్రొత్త పేరు ఏంట? మనం దేవుని యొక్క చేతిలో భూషణ కిరీటముగా, రాజకీయ మకుటముగాను ఉన్నామంట. అంటే అధికారము. ఇప్పుడు ఏమైనా మనం అంటే అధికారులం అవుతూ వచ్చాము. అధికారులం దేనిదైతే రాజులైన యాజక గుంపులో చేర్చబడుతూ వచ్చాము, రాజుగా చేయబడుతూ వచ్చాము, అధికారుగా చేయబడుతూ వచ్చాము. ఇది దేనికి సంబంధించిందంటే 1000 ఏళ్ల పరిపాలనా కాలానికి సంబంధించింది. ప్రియా సహోదరి నీకు నిశ్చయముగా నేను 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో నేను దేవునితో కూడా వాసం చేయనై ఉన్నాను, రాజ్యం చేయనని కనుక స్పృహ ఉంటే, నిశ్చేతి ఉంటే, అశుభప్రదమైన నిరీక్షణ ఉంటే ఎట్లా ఆరాధించుకున్న మౌనంగా ఉండగలవు చెప్పండి?
ఇది నూతనమైనటువంటి క్రియ ప్రభు మనలో జరిగించినది. రక్షించుకున్నాడు, నూతనమైన జీవాన్ని ఇస్తూ వచ్చాడు, ఇష్టలుగా చేసుకుంటూ వచ్చాడు, పవిత్రులుగా చేసుకుంటూ వచ్చాడు, ఆయన చేతిలో రాజకీయ మకుటముగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. దీనిని బట్టి ప్రభువును మనము స్తుతించవలసిన వారమైన. మూడవ సంగతి చూద్దాం. చూడండి, మూడవ సంగతి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం నూతన హృదయమో మన నూతన హృదయం అంట. నూతన హృదయాన్ని ఆయన మనకి ఇస్తూ వస్తున్నాడు. మరి పూర్వం మన హృదయం ఏంటి? మన హృదయం ఏంటి చెప్పండి. 19వ అధ్యాయము 17వ అధ్యాయం 9వ ఇర్మియా గ్రంథం చదువు. మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల హృదయం మాత్రమేనా? చూడండి 6వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. హృదయం మాత్రమే కాదు ఘోరమైనటువంటిది, మోసకరమైనది, రోగం కలిగినటువంటిది. మనమంతా కూడా చదవండి. అరకాలు మొదలుకొని అరకాలు అంటే హాఫ్, అరకాలు మొదలుకొని తల వరకు, మనం అరికాలు అంటాం, అరికాలు కాదు, అర అంటే హాఫ్ అని. అరకాలు మొదలుకొని తల వరకు అంటే నడినెత్తి వరకు, తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఎక్కడ చూసినను అంటే అరకాలు మొదలుకొని నన్నెత్తి వరకు గాయములు, పచ్చి పుండ్లు, అవి పిండలేదు, మెత్తలు చేయబడలేదు, దానికి తైలము. ఇది మన స్థితి, ఇదండి. సరే, శరీరం అంతా ఎట్లా ఉంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అంతేనా? ఇంకో సందర్భం అన్నాడు, అది రాతి గుండె, మీలోని రాతి గుండెను తీసివేసేదన్నాడు. కాబట్టి క్రొత్తది రాతి గుండెను తీసివేసి ఏం చేస్తాడు? అంటే రాయి కఠినత్వానికి సాదృశ్యము, మాంసము మెత్తగా ఉండడానికి, అంటే మెత్తనైనటువంటి స్వభావం. కాబట్టి హృదయం మార్చబడుతూ వచ్చింది. మన యొక్క జీవితం మార్చబడుతూ వచ్చింది, మనకున్న పేరు మార్చబడుతూ వచ్చింది, మన హృదయం మార్చబడుతూ వచ్చింది. ఇప్పుడు మాంసపు హృదయం అంటే పవిత్రమైనటువంటి హృదయం. అందుకని 5వ అధ్యాయం 8వ వచనం చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేస్తూ వచ్చాడు, హృదయమును శుద్ధి చేస్తూ వచ్చాడు, మోసకరమైన హృదయాన్ని నూతనపరుస్తూ వచ్చాడు, అంటే శుద్ధ హృదయాన్ని చేస్తూ వచ్చాడు. ఎలాగా? మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 7 నుంచి చదివితే బాగుండదు కదా, 9వ వచనం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి, అరకాలు మొదలుకొని, హృదయం మాత్రమే కదా, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పవిత్రమైనటువంటిది. మన తలంపులు పవిత్రమైనవి. తలంపు అంటే చూడండి. మన తలంపు పూర్వం తలంపులు అంత సరైనవి కాదు. ఇప్పుడు మన తలంపులు పవిత్రమైనవి, మన ఆలోచనలు పవిత్రమైనవి, మన వినికిడి పవిత్రమైనది, మన చూపు పవిత్రమైనది, మన మాట పవిత్రమైనది, మన క్రియలు పవిత్రమైనవి, మన నడవడిక పవిత్రమైనది, భుజించే ఆహారం కూడా పవిత్రమైనది. అంటే భుజించే ఆహారంలో పవిత్రత ఏముంది? ఏముందంటే సిగరెట్లు తాగే అలవాటు ఉంది, అది అపవిత్రమైనది. ఇప్పుడు ఏం చేస్తాము? ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది, అది అపవిత్రమైనది, దాన్ని మానుకుంటూ వచ్చాం. ఇట్లాగా అపవిత్రమైనది దాన్ని ఏం చేస్తుంటే త్రోసివేస్తూ వస్తున్నాం, పవిత్రమైనది మాత్రమే. కాబట్టి ప్రతిదీ కూడా పవిత్రం చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఒకప్పుడు అపవిత్రత, ఇప్పుడేమో పవిత్రత. కాబట్టి కారణం ఏంటంటే నూతన హృదయము మనకి ఇవ్వబడడం ద్వారా కఠినత్వం తీసివేసి, కాబట్టి కఠిన స్వభావాన్ని తీసివేసి మెత్తని హృదయం మనకి ఇవ్వడం ద్వారా మనం ఏం చేయబడుతూ వచ్చామంటే మనము నూతనపరచబడుతూ వచ్చి, మన హృదయం నూతనపరచబడుతూ వచ్చి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏం చేయాలి?
41వ కీర్తన 41వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన చదవండి. తనకు స్తోత్ర గీత రూపమగో క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. చాలు. క్రొత్త గీతం 2024 సంవత్సరంలో పాడిందే పాట అంతేనా? ఆరాధన అంటే పాడిందే పాట. చాలా మార్లు చెప్తూ వచ్చారు. ఒక ఆయన ఉన్నాడు, నా చిన్నతనం నుంచి ఇప్పుడు వెళ్ళినా కూడా అదే పాట పాడుతుంటాడు. ఆరాధనలు అదే పాట 40 ఏళ్ళు గడిచిపోయినా 40 ఏళ్ళు కదా అంతకంటే మా నాన్నగారి వయసు ఉంటుంది. అదే పాట. నువ్వేమన్నా చెప్పు, ఇక్కడి నుంచి ఏమన్నా చెప్పుకో, నాకు అప్రస్తుతం, నేను వినను. దాన్ని బట్టి చేయాల్సిన పని లేదు. నాకు తెలిసింది ఒకటే పాట, 50 ఏళ్ళ నుంచి ఒకటే పాట పాడతారు. క్రొత్త గీతమే నా నోటి నుంచి రాదు, నాకు తెలిసింది ఒకటే పాట. అట్లా చేయొద్దండి. తనకు స్తోత్ర రూపమగో క్రొత్త గీతము ఆయన నా నోట, అందుకని కీర్తనకారుడు చెప్తొచ్చాడు, నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చు. మన ఆరాధన నూతనమైనది కాబట్టి నూతన జీవమిస్తూ వచ్చాడు. తర్వాత నూతనమైన స్వభావాన్ని ఇస్తూ వచ్చాడు. నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తూ వచ్చాడు. కనుక మనం ఏం చేయాలంటే ఈ నూతనమైన సంవత్సరం ప్రభుకు నూతనమైనటువంటి ఆరాధనను మరి చెల్లించే వారంగా ఉంది. అట్లున్నట్లుగా ప్రభు మనకు తన కృపను మెండుగా అనుగ్రహించునుగాక.